కూటమి ప్రభుత్వం పోర్టుల సత్వర నిర్మాణంపై దృష్టి పెట్టింది. సాధ్యమైనంత తొందరలో మచిలీపట్నం, మూలపేట, రామాయపట్నం పోర్టుల్ని పూర్తి చేస్తాం. రాష్ట్రంలో కరోనా కంటే నాటి ప్రభుత్వ అసమర్థత వల్లనే టూరిజం రంగానికి ఎక్కువ నష్టం జరిగింది. తెలుగుదేశం హయాంలో టూరిజం శాఖపై 880 కోట్లు ఖర్చు చేయగా గత ప్రభుత్వం కేవలం 213 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. తమ విలాసాల కోసం రిషికొండలో ప్యాలెస్ నిర్మించుకున్నారు తప్ప పర్యాటక రంగంపై శ్రద్ధ పెట్టలేదు. రిషికొండ ప్యాలెస్ కోసం ఖర్చు పెట్టిన దానిలో గత ప్రభుత్వం పర్యాటక రంగానికి సగం ఖర్చు పెట్టకపోవడం విచారకరం. టూరిజం అభివృద్ధి అనేది సామాన్య ప్రజలకు ఉపాధి కల్పనలో అత్యంత కీలకమైనది. మళ్లీ పర్యాటక రంగానికి మన ప్రభుత్వం పూర్వ వైభవం తీసుకొస్తుంది. రాష్ట్రం నుంచి వెళ్లిపోయిన పెట్టుబడిదారుల్ని మళ్లీ వెనక్కి తీసుకొస్తాం.